ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ 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 ఒలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. నేను షుగరు లోగడ చెప్పానండి. షుగర్ గనక తగ్గితే నాయన 3 గంటలు నీ నామం చేసుకుంటాను స్వామి ఆపకుండా అని. అది తర్వాత స్వామివారు అంత వంటలు చేశారు నాకు చక్కగా అని జెప్పి స్వామివారికి నామం చేద్దామని చెప్పి కూర్చున్నానండి నేను. ఆ కూర్చున్నప్పుడు వెంకటేశ్వర తండ్రికి, "నాయనా మా వారు ఎప్పుడూ చెప్పేవారు, ధ్యానం చెయ్యవే, ధ్యానం చెయ్యవే అని. నీకు వెంకటేశ్వర తండ్రి నీతో మాట్లాడతారే, బాబా వారు మాట్లాడతారే, నీకు ధ్యానం బాగా వస్తుంది. మంచి అనుగ్రహం ఉంది. నీ జాతకంలో ఉంది. నువ్వు ధ్యానం చెయ్యి" అని బాగా ఎన్నో సార్లు చెప్పారండి. నేనసలు నాకు కుదరదు. అప్పుడు ఆ రోజుల్లో అన్నీ కష్టాలు, ఇబ్బందులు. ఎన్ని గంటలు కూర్చున్నా గూడా ఈ బాధలే మైండ్‌లో మెదులుతాయి గానీ, నాకు ధ్యానం కుదరదని నేను చెయ్యలేదు. తర్వాత ఇదిగో ఈ స్వామివారిది 3 గంటలు నామం జేసుకుంటాననుకున్నాను గదా! షుగర్ తగ్గితే అని జెప్పి, నేను కూర్చుని ఇక స్వామివారిది చేద్దామని కూర్చున్నానండి. ఓం నారాయణ, ఆదినారాయణ. ఒక అరగంట చేసిన తర్వాత, నాయనా మా వారు ఇలా చెప్పేవారు వెంకటేశ్వర తండ్రి ఈయన ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నట్టే హాయిగా ఈ 3 గంటలు కూర్చుంటాను. ఓం నారాయణ, ఆదినారాయణ చేసుకుంటూ ఏదన్నా నాకు అద్భుతం చేయకూడదా తండ్రి? నిజంగా ధ్యానంలో జరుగుతాయా ఇలాంటివి? అని చాలా ఆర్తితో పెట్టానండి. లోపల మనసులో చిన్నగా ఓం నారాయణ, ఆదినారాయణ, ఓం నారాయణ, ఆదినారాయణ అనుకుంటూ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నట్టు ఈ బాసిపెట్టేసుకుని చేతులు పెట్టుకుని నాకు ఈ 3 గంటల లోపల ఏదన్నా అద్భుతం చేయకూడదా తండ్రి? నిజంగా ధ్యానంలో కనిపించటం నిజమేనా? అనుకుని ఈ ఈ 3 గంటలు నామం చేసినట్టు ఉంటుంది. ఆయన మొక్కు తీర్చినట్టు ఉంటుంది. ధ్యానం చేసినట్టు ఉంటుందని జెప్పి అలా చెప్పుకుని కూర్చున్నానండి. ఒక గంట అయిన తర్వాత ఒక అద్భుతం జరిగిందండి. నేను చాలా ఆర్తితో వెంకటేశ్వర తండ్రి నామం జేస్తూ నేను గొలగముడి వెళ్ళినట్టు, ఆయన గుమ్మం నమస్కారం చేసుకొని, కుడికాలు లోపల పెట్టి, ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, ఓం నారాయణ, ఆదినారాయణ అలా ఊహించుకుంటూ, నేను స్వామివారికి దర్శనానికి ఎళ్ళటం. అక్కడ జ్యోతి ఉంటుంది గదండీ! స్వామివారి దీపారాధనది. అది దండం బెట్టుకొని, ఆయన పాదాలు తాకి మెల్లిగా సమాధి మందిరం వంక చూసి, ఆయన సమాధి మందిరం గూడా దండం బెట్టుకుంటున్నట్టు, ఈ నామంతోనే ఇవన్నీ ఊహించుకుంటున్నానండి స్వామివారిది. అలా వెంకటేశాంది తండ్రి దగ్గరికి సమాధి మందిరం నుంచి, ఆ ధ్యానంలోనే స్వామిని చూడాలన్న తపనతో అలా తలకాయ ఎత్తి ధ్యానంలోనే ఆ వెంకటేశ్వర తండ్రిని చూద్దామని తలుచుకోంగానే, నాకు చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి ఆ స్థానంలో కనిపిచ్చారండి. ఆ వెంకటేశ్వర స్వామి ఎంత పెద్దదంటే, ఆ చోటంతా నిండిపోయిందండి సమాధి మందిరం ముందర. చోటంతా చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి వారండి. ఆయన గుండెల దగ్గర నుంచి పద్మావతి అలివేలు మంగమ్మలుంటారు కదా ఆయనకి. అక్కడి నుంచి చివరి దాకా వెంకటేశ్వర తండ్రి ఎలా కూర్చుంటారో కాలు మడిచి, ఆయన హృదయం దగ్గర నుంచి పాదాల వరకు వెంకటేశ్వర తండ్రి కూర్చుని నాకు దర్శనమిచ్చారు అద్భుతంగా ఆ ధ్యానంలో. కిందేమో ఈ శాస్త్రి గారు పువ్వులు దగ్గర పెట్టుకొని ఏదో మంత్రాలు చదువుతూ, ఓం ప్రాణాయ స్వహ అని అలాంటి అష్టోత్తరం లాంటిదేవో చదువుతూ, ఒక్కొక్క పువ్వు ఆయనకి ఇలా చక్కగా చేత్తో పళ్ళెంలో నుంచి తీస్తూ విసురుతున్నట్టు, ఆయన పాదాల మీదకి వేస్తున్నట్టు, నాకు అక్కడ కూర్చున్న ధ్యానంలో చాలా అద్భుతంగా నిజంగా చూస్తున్నానా అన్నంత తన్మయత్వం చెంది, అవన్నీ నాకు కనిపించటం వల్ల నాకు కొంచెం ఒక నోట ఒకటి జరం వచ్చినట్టయిపోయి, ఒళ్ళంతా వేడెక్కేసి నా కళ్ళమ్మటి నీళ్ళండి. ఆ వెలుగులో అవన్నీ చూస్తూ అసలు మొత్తం ఈ తల కళ్ళమ్మటి వచ్చే నీళ్ళు తడిసిపోయినాయండి మొత్తం కారిపోయి. నేను ఎంత ఆనందం అనుభవించానో తర్వాత దానంతట అది మాయమైపోయింది కనిపించటం. అసలు శాస్త్రి గారు ఎంత అద్భుతంగా కనిపించారోనండి నాకు. వెంకటేశ్వర స్వామి ఆయన గుండెల దగ్గర నుంచి చివరి దాకా
ఆయనలో వెంకటేశ్వర స్వామి తండ్రి. ఈయన పళ్ళెం నిండా పూలు తీసుకొని ఏదో అష్టోత్తరం చేస్తూ ఆయన మీదకి పూలు వేస్తున్నట్టు శాస్త్రి గారు చాలా, చాలా, చాలా అద్భుతంగా స్వామి నాకు దర్శనమిచ్చి చూపిచ్చారక్కడ. నేను ఆనందపడుతూ ఇంతలోకే ఇంక మళ్ళా మామూలయిపోయిందండి. అదంతా మాయమైపోయింది. మాయమైపోయాక నాకు ఒక ఆలోచనొచ్చింది. స్వామి, నేను ఫలానా ఎపిసోడు నా మొహం ధునిలో పడ్డది అన్నది నేను నిన్ను అడిగి చేద్దామనుకున్నాను తండ్రి. అది నేను ఈ ఎపిసోడ్‌ని దాంట్లో పెట్టచ్చా? రవిగారి దాంట్లో అని నామం చేసుకుంటూనే నా హృదయంలో వెంకటేశ్వర స్వామి తండ్రికి కళ్ళు మూసుకొని, నాకు దాని గురించి చెప్పకూడదా తండ్రి? ఇంత అద్భుతం చూపిచ్చావు నాకు. ఆ ఎపిసోడ్‌ని 'దునిలో నా మొహం పడ్డ' ఎపిసోడ్‌ని నేను పెట్టాలనుకుంటున్నాను నాయనా. మరి నువ్వు గనక ఈ 3 గంటలు అయిపోయే లోపల ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి తండ్రి, వెంకటేశ్వర స్వామి ఎలా దర్శనమిచ్చారో, నువ్వు కూడా నాకు అలా దర్శనమిస్తే, నీ ఆజ్ఞగా నేను దాంట్లో దీన్ని పెడతానయ్యా. ఈ 3 గంటలు అయిపోయే లోపల కనిపించమని జెప్పి ఎంతో ఆర్తితో నామం చేసుకుంటూనే స్వామివారికి విన్నవించుకుంటూ చూస్తున్నానండి నామం జేస్తూ. ఇంకా మా మా వియ్యపురాలు 3 గంటలు అయిపోతోంది. ఇంకా 10 నిమిషాల్లో అన్నం తినకుండా కూర్చున్నావమ్మా అంటూ రమ్మనమని ఆవిడ వెనకాల నుంచి పెద్దగా చెప్తున్నారు నాకు. అమ్మో! 3 గంటలు 3 నిమిషాల్లాగా గడిచిపోయిందండి ఆ ధ్యానము, ఆ నామంలో నాకు చాలా ఆశ్చర్యపోయాను. నాకసలు ఆకలనేది గూడా నాకు తెలియలేదు. తర్వాత ఇంక 10 నిమిషాల్లో అయిపోతుంది అనంగా నాకు చాలా అద్భుతం చూపిచ్చారండి స్వామివారు. అసలు అది నల్లని నలుపండి. ఏదో ఎగురుతోంది. బాగా నల్లగా ఉన్నది. ఏంటి ఇంత నల్లగా ఉంది? ఏంటిది? ఏంటిది? అని నామం లోపల చేసుకుంటూనే ఆ పాల భాగాన ఈ దృశ్యాన్ని చూస్తున్నానండి నేను. చూస్తుంటే పెద్ద మనం బయట నుంచుంటే ఆకాశం మనకెంత పెద్దదిగా కనిపిస్తుందో, ఆ ధ్యానంలో నాకు అట్లా ఆకాశం కనిపిచ్చి, ఆ ఆకాశంలో నల్లగా ఎగురుతూ గరుత్మంతుడు పెద్ద పెద్ద రెక్కలతో దాని మీద వెంకటేశ్వర స్వామి తండ్రండి. ఫస్ట్ ఆయన గుండు కనిపిచ్చింది పైన. ఆయన గుండు. తర్వాత మెల్లిగా దిగి ఆయన నుదుటనున్న 3 నామాలు కనిపిచ్చాయి. తర్వాత స్వామివారి మొహము. ఆ తర్వాత మొత్తం ఒంటి మీద ఏమీ లేదండి ఆయనకి. ఒక శాలువా లాంటిది గాని ఏమీ లేదు. ఓన్లీ ఒట్టి ఛాతీ. స్వామివారు ఆ గరుత్మంతుడి మీద కూర్చునున్నారు. గోచిగుడ్డ పెట్టుకొని. ఈ గుండు ఇది చాలా అద్భుతంగా గుర్తుపట్టాను అది వెంకటేశ్వర స్వామి తండ్రని. మా మందిరంలో ఉండే వెంకటేశ్వర స్వామి తండ్రి ఫోటోకున్న మాలలు ఆయన మెడలో వేసుకొని, నాకు ఆ గరుత్మంతుడి మీద ఎగురుతూ చాలా అద్భుతంగా నా పాల భాగాన నాకు దర్శనమిచ్చారండి. నేనెంత ఆనందపడిపోయానో అసలు ఇది నిజమా కలా అని నేను ఈ కళ్ళన్నీ ఎర్రగా వాచిపోయినాయండి నాకు. కళ్ళమ్మటి ఏకధాటిగా అసలు ఏమి కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. ఆపలేకపోతున్నాను. కళ్ళన్నీ మంటలు. తర్వాత కళ్ళు తెరిచాక చింత నిప్పుల్లాగా అయిపోయినాయండి ఆ కళ్ళంత ఎర్రగా. ఈ స్వామివారు చేసిన ఈ అద్భుతం ఆయన అలా దర్శనమిచ్చాకే 'ధునిలో పడ్డ నా మొహంది' నేను ఎపిసోడ్‌లో వైకుంఠ ఏకాదశి రోజున ఆయన సంపూర్ణ అనుగ్రహంతో దాన్ని నేను పెట్టానండి ఆ రోజు ఎపిసోడ్‌కి. వీటన్నింటికంటే కూడా ఇవన్నీ ఈ వెంకటేశ్వర స్వామి తండ్రి, ఈ గరుత్మంతుడి మీద వెంకటేశ్వర స్వామి తండ్రి వెళ్ళటం, వీటికి ముందర నాకు చాలా మినుకు మినుకుమంటూ ఒక చిన్న నక్షత్రం నా పాల భాగాన కనిపిచ్చి అది పెద్దదయిపోయి పెద్ద కనుగుడ్డు కనిపిచ్చిందండి నాకు. నేను చాలా చాలా ఆశ్చర్యపోయానండి. అయ్యో! స్వామి ఇక్కడ గూడా నీ కన్నుగుడ్డు కనిపిస్తోందా నాకు అని చాలా ఆశ్చర్యపోయినా. ఎంత అద్భుతంగా కనిపించిందంటే అసలు నాకు చెప్పటానికి ఒక నోరు చాలదండి ఆయన కనుగుడ్డు. ఎందుకంటే నేను లోగడ చెప్పాను మీకు. ఒకసారి స్వామివారు స్వప్నంలో కనిపించి నా మీదకొచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసారు. నాకు స్వప్నం మెలుకువొచ్చిందండి. ఆ రోజు అది వచ్చిన పక్క రోజు నుంచి ప్రతిరోజు వెంకటేశ్వర తండ్రి ఫోటోలో ఆ కన్ను పడుతూనే ఉంది.
అదే కన్ను ఈ పాల భాగాన గూడా చాలా అద్భుతంగా స్వామివారు నాకు చూపించారు. అసలు నేనేంటి అసలు ఇది కనిపించటాలేంటి? నాయనా నేనింక నుంచి రోజుకొక గంటైనా నీ ధ్యానం చేసుకుంటానయ్యా తండ్రి. ఇంత అద్భుతం చేశావా అని ఎంతో పొంగిపోతున్నానండి నేను. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి